ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గ కార్యదర్శి మన గడ్డవారిపల్లి నారాయణ గారు మరియు అలాగే వైఎస్ఆర్సీపీ డిసిషన్ నాయకులు చంద్రరామ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకులు బండారు రామాంజనేయులు మిగతా వాళ్ళందరి సమక్షంలో మన దళిత ఉద్యమ నాయకులు గోపాలన్న ఇలా చాలామంది సామాజిక వర్గాలు ఈరోజు ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సందర్భంగా భావిస్తూ మరి మహాత్మా జ్యోతిరావు పూలే 1827వ సంవత్సరం జరుపుకుంటున్న ఒక చేపల పట్టే వృత్తికి సంబంధించిన కులంలో అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అదే రకంగా 1890లో అంటే ఈ నవంబర్ 28 నాడు మరణించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న కులాలకు సంబంధించినటువంటి అన్ని రకాల స్వేచ్ఛ స్వతంత్ర హక్కులతో పాటు వారి అభివృద్ధి వాళ్ళలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యాన్ని అంతా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆయన చివరిదాకా పరితపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు. మరి ఇంత ఆశయ తపన కలిగిస్తున్నారు కాబట్టి ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలేకి మహాత్మా అనే ఒక బిరుదు మొట్టమొదటిగా ఏర్పడింది అంటే అది మహాత్మా జ్యోతిరావు పూలేకే దక్కిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి అలాగే అతను పెళ్లి చేసుకున్న తర్వాత రమాబాయి అనే ఒక మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కూడా వయోజన కోసం ఆమెతో ఒక మొట్టమొదటిగా స్కూల్ స్థాపించి ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఏర్పరిచి ఆ స్కూళ్ళను నడిపి వాళ్ళు అంటే మహిళల్లో విద్యాభివృద్ధి చెందాలి, వాళ్ళు పురుషులతో పాటు సమాన హోదాను రావాలని చెప్పేసి కోరుకొని ఆమెతో కూడా తన భార్యతో కూడా ఉద్యమ పోరాటాలు చేయించినటువంటి గొప్ప మహనీయుడు మహాత్ముడు నిజమైన మహాత్ముడు ఎవరంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పవచ్చు. మరి అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి అన్ని రకాల సేవా కార్యక్రమాలు కానీ అంతరాని తరం పైన లేకుంటే మహిళోద్ధరణ కోసం కానీ కుల నిర్మూలన కోసం కానీ ఇలా అన్ని రకాలుగా చేసినటువంటి పోరాటాలు మనమంతా స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు వచ్చినటువంటి అన్ని కుల ప్రజా సంఘాలకు మరియు రాజకీయ పార్టీ నేతలకు మిగతా ప్రజానికాన్ని కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత గొప్ప మహనీయుడంటే ఈరోజు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం నా మొట్టమొదటి తొలి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి ఆ రోజే ఈ అంబేద్కర్ గారు చాటారంటే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గొప్పతనం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఈ సమాజంలో కుల వివక్షత కానీ అంటరానితనం కానీ బానిసత్వం కానీ దోపిడీ లేని సమాజం నిర్మించబడాలంటే ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణలో పయనిస్తే తప్ప మనం ఇవి రెండింటినీ నిర్మూలించి సాధించుకోలేమని చెప్పేసి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ అందరినీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకుడు పూసల హనుమంత గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను.